నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 56. అమ్మా, నువ్వు దాని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అది ఎవరి మాట వినదు. పూర్తిగా బరి తెగించింది. వెళ్ళి నువ్వు మాటలు పడడం తప్ప ప్రయోజనం లేదు. పెదవి విరిచాడు రఘు. అన్నయ్య. ఏంట్రా రఘు, అలా మాట్లాడతావు? ఏదో చిన్నతనం, తెలిసి తెలియక తొందరపడింది. అలా కాదు, ఇలా అని తనకు తెలిసేలా చెప్తే చదువుకున్న అమ్మాయి తొందరగా అర్థం చేసుకుంటుంది. నువ్వు అనవసరంగా ఈ విషయంలో తలదూర్చకు. నేను చెప్పాను కదా, నేను వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి సుధని తీసుకొని వస్తానని. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా ఉండు. నీ పని నువ్వు చూసుకో. అంతేకాని ఇలా డీలా పడిపోకు. తన కోడలు తన మాట వింటుంది అన్న నమ్మకంతో అన్నది పెద్దమ్మ. నేను కూడా పెద్దమ్మ చెప్పింది నిజమే కదా అనుకొని, అవును అన్నయ్య, నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి మాకు కష్టంగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. అందరం కలిసి డిన్నర్ చేద్దాం. పెద్దమ్మ చేతి వంట రుచి చూడక చాలా రోజులైంది. గుర్తుకు వస్తుంటే నాకైతే ఇప్పుడే ఆకలి మొదలైంది. అన్నయ్యని ఎలాగైనా నార్మల్ చేయాలి అనుకున్న నేను నా చేత్తో నా పొట్టను తడుముకున్నాను. అవును రఘు, వాడు చెప్పింది నిజమే. వెళ్ళి స్నానం చేసిరా, ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఈలోపు నేను వంట చేస్తాను అన్న పెద్దమ్మ. కూరలు అవి ఉన్నాయా అన్నది నాతో. లేకుంటే నేను వెళ్ళి తెస్తాను పెద్దమ్మ. నువ్వైతే వంట మొదలుపెట్టు, హుషారుగా చెప్పాను నేను. రఘు అన్నయ్యకి పెద్దమ్మ మాట మీద గురి కుదిరిందేమో. వెళ్ళి స్నానం చేసి నీట్గా రెడీ అయి వచ్చాడు. అన్నయ్యని నార్మల్గా ఉంచడానికి ప్రయత్నిస్తూ నేను చిన్నప్పటి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాను. అన్నయ్య ఇంతకు ముందులా అవును కదూ అంటూ అవి ఇవి మాట్లాడలేదు, కానీ నా మాటలు వింటూ మౌనంగా భోజనం ముగించాడు. వదినకు సంబంధించిన విషయాలేవీ నేను గుర్తు చేయలేదు. అలా చేస్తే తను రాత్రంతా నిద్రపోడు అన్న భయం నాది. నా ఫ్రెండ్ గురించి, నా కాలేజీ విషయాల గురించి చెప్తూ ఉంటే చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు తను. మరుసటి రోజు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళగానే పెద్దమ్మ నేను కలిసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి వదిన ఇంట్లోనే ఉంది, కానీ ఇంకా మంచం దిగినట్టు లేదు. పడక గదిలో నిద్రపోతూ ఉండడంతో మేము వచ్చింది ఆమెకు తెలియదు. రమణి ఆంటీ మాత్రం మమ్మల్ని చూసి చిన్నగా నవ్వుతూ రండి అని సాధారణంగా ఆహ్వానించింది. తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి గండుగా పెట్టుకున్న పెద్దమ్మ ముఖం చూసి, ఏమైంది వదిన, అలా ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదా అన్నది. నీ కూతురు చేసిన పనికి ఇలా కాకుంటే మేమింకెలా ఉంటాం, నిష్ఠూరమాడింది పెద్దమ్మ. సుధన అదేం చేసింది వదిన, తన తల్లికి ఏమీ చెప్పనట్టుంది. అందుకే ఆంటీకి పెద్దమ్మ అన్నది అర్థం కాలేదు. తెల్లముఖం వేసింది. ఓ, అయితే నా కొడుకు నాకు చెప్పినట్టే నీ కూతురు నీకేమీ చెప్పనట్టుంది, వెటకారమాడింది పెద్దమ్మ. సుధా నాకేమీ చెప్పలేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఆ చెప్పేదేదో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, ప్రాధేయపడింది రమణి ఆంటీ. నిజంగా నీకేమీ తెలియదా? పెద్దమ్మ అనగానే లేదని తల అడ్డంగా ఊపింది రమణి ఆంటీ. నీ కూతురు నా కొడుకుతో గొడవపడి ఇక నీతో కాపురం చెయ్యనని విడాకుల దాకా వెళ్ళింది. అంతేనా? విడాకుల కాగితాల మీద సంతకాలు కూడా నా కొడుకు చేత చేయించింది. ఈ పాటికి అవి కోర్టులో సబ్మిట్ చేసి ఉంటుంది. రేపో మాపో విడాకులు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద నిర్ణయం నీ కూతురు తీసుకున్నప్పుడు అది నీకు కానీ నాకు కానీ చెప్పాలి అనిపించలేదా? పెద్దలం మనమంటూ ఒకరం ఉన్నాం అన్న ఆలోచన లేదా? చదువుకుంటే సరిపోతుందా? సంస్కారం, వినయం, విధేయత, కాపురాన్ని చక్కదిద్దుకునే నేర్పు అన్నీ ఉండాలి కదా నీ కూతురికి. మగవాళ్ళు అలాగే ఉంటారు, ఆడవాళ్ళం మనమే కదా సర్దుకుపోవాలి. ఈ విషయాలన్నీ నువ్వు నీ కూతుర్ని కాపురానికి పంపేటప్పుడు చెప్పి పంపలేదా? పెద్దమ్మ ఆవేశంతో రమణి ఆంటీ మీద విరుచుకుపడింది. తను ఊహించని విషయం వినడంతో షాక్కి గురైంది రమణి ఆంటీ. మీరు చెప్తుంది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నిజమేనా అడుగుతుంటే ఆంటీ మాటలు తడబడ్డాయి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం వచ్చింది? మూతి 3 వంకర్లు తిప్పింది పెద్దమ్మ. కొడుకు బాధను చూడలేకపోతోంది ఆమె. సుధా ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు. అది మొన్న సూట్ కేస్ పట్టుకొని వస్తే పుట్టిల్లు అన్న మమకారంతో 4 రోజులు ఉండి వెళ్ళడానికి వచ్చిందేమో అనుకున్నాను, కానీ అది ఇలా తెగతెంపులు చేసుకొని వచ్చిందని నాకు తెలియదు అని బాధపడింది ఆంటీ. అది ఇంతవరకు తెగిస్తుందని నేను అనుకోలేదు. ఉండు, దాన్ని ఇప్పుడే నిలదీస్తాను అని వదిన
పడుకొని ఉన్న గదికి వెళ్ళింది ఆంటీ. సుధా లెగు, ఇంత ఘనకార్యం చేసుకొని వచ్చిన నీకు నిద్రెలా పడుతుంది? పడుకొని ఉన్న తన కూతురి భుజం మీద ఒక దెబ్బ వేసి నిద్రలేపింది. అబ్బా ఏంటమ్మా ఇది, కొంచెం సేపు కూడా పడుకోనివ్వవు? వదిన విసుక్కోవడం హాల్లో ఉన్న మాకు వినిపించింది. తర్వాత పడుకుందో గానీ లేచిరా, మీ అత్తయ్య వచ్చింది, తనను పలకరించాలి కదా అని పడుకున్న ఆమెని బలవంతంగా లేపి ఫ్రెషప్ అవ్వమని చెప్పింది. ఇప్పుడు ఆవిడ ఎందుకు వచ్చినట్టు? అనుమానంతో ఆంటీని అడుగుతూ ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది వదిన. ఈలోపు పెద్దమ్మ వద్దని చెప్తున్నా వినకుండా మాకు కాఫీ తెచ్చి ఇచ్చింది రమణి ఆంటీ. మేము తాగుతూ ఉండగా రెడీ అయి వచ్చింది వదిన. మమ్మల్ని చూసింది కానీ పలకరించలేదు. ముఖం ముడుచుకొని మా పక్కన ఉన్న సోఫాలో కూర్చుంది. సుధా, మీ అత్తయ్య చెప్పింది నిజమేనా? సూటిగా అడిగింది ఆంటీ. ఆవిడ ఏం చెప్పిందో నాకేం తెలుసు? నిజమా అని అడిగితే అవునని చెప్పడానికి పెడసరంగా మాట్లాడింది వదిన. అదే నేను అల్లుడు గారితో గొడవపడి విడాకులు తీసుకుంటున్నావట, విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించావంట ఆరగా అడిగింది ఆంటీ. ఓ, ఇప్పుడు ఇది చెప్పడానికి వచ్చిందా ఈవిడ? వెటకారంగా మాట్లాడుతూ పెద్దమ్మను కోపంగా చూసింది వదిన. సుధా, ఏంటా మాటలు? పెద్ద చిన్న అన్న గౌరవం లేకుండా తను నీకు అత్తయ్య అత్తయ్య అని పిలవాలి కానీ ఆవిడ ఈవిడ అంటావేంటి? ఇదేనా నీకు నేను చిన్నప్పటి నుండి నేర్పిన సంస్కారం? కూతుర్ని ఆవేశంతో మందలించింది రమణి ఆంటీ. అంతేకాదు, అత్తయ్యకు సారీ చెప్పు అంది. నేనేం తప్పు చేశానని సారీ చెప్పాలి? నేను చెప్పను, మొండికేసింది వదిన. సభ్యత లేకుండా మాట్లాడడం తప్పే కదా అని ఇంకా ఏదో అంటూ ఉండగా, అమ్మా, నన్నిప్పుడు ఇలా తిట్టడానికైనా పడుకున్న దాన్ని లేపి తీసుకొని వచ్చావు? చిరాకు పడింది వదిన. సుధా, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కోపంతో కళ్ళెర్ర చేసింది రమణి ఆంటీ. అమ్మా, నేనేం చిన్నపిల్లను కాను. మంచిదే చెడుదో నాకు తెలుసు. నేను ఎలా ఉండాలి అనుకున్నానో అలానే ఉంటాను. అంతేకాని నువ్వు కోప్పడ్డావనో లేదా మరెవరైనా వచ్చి చెప్పారనో నేను మారను. ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటానో అదే చేస్తున్నాను పొగరుగా అన్నది. నేను పెద్దమ్మ వాళ్ళిద్దరి మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాం. భర్తకు విడాకులు ఇవ్వడమేనా నీకు సంతోషాన్నిచ్చే విషయం, నీ జీవితానికి మంచి జరిగే విషయం? ఉక్రోషపడింది రమణి ఆంటీ. ఆయనతో ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే విడాకులకు అప్లై చేశాను. ఇందులో తప్పేముంది? నచ్చని వారితో కాపురం చేయడం ఎంత కష్టమో నీకేం తెలుసు? అనుభవిస్తున్నా నాకు తెలుసు. ముఖం గండుగా పెట్టింది వదిన. అంతా నీ నిర్ణయమేనా? మాకొక మాట చెప్పాలి అనిపించలేదా? అలా ఎలా ఇంత పెద్ద నిర్ణయం సొంతంగా తీసుకున్నావు? అయినా అబ్బాయి నచ్చాడు అంటేనే కదా అతనితో నీ పెళ్లి చేసింది. ఇంతలోనే నచ్చకుండా పోయాడా? ఆంటీ ముఖంలో విస్మయం కనిపించింది. అప్పుడేదో నాకు తెలివి లేక నచ్చాడని చెప్పాను. అయినా మనిషి చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీకి సరిపడాల్సిన అవసరం లేదా? తన తల్లి అని కూడా చూడకుండా ఎదురు ప్రశ్నించింది వదిన. విడిగా అతనితో మాట్లాడిన తర్వాతనే కదా నచ్చాడని చెప్పి పెళ్ళికి ఓకే చెప్పావు. అప్పుడు తెలియలేదా అతడు ఎలాంటివాడో, అతని మనస్తత్వం ఎలాంటిదో? అన్నీ తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? బాధతో వాపోయింది ఆంటీ. అవును, మాట్లాడాను. అప్పుడు ఆయన నేనేం చెప్పినా దానికి సరే నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడేమో నువ్విలా ఉండు, అలా ఉండు, లేదంటే ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అని అన్నింటికీ కండిషన్లు పెడుతున్నాడు. నాకు చిరాకు దొబ్బి ఏమన్నా అంటే కొడుతున్నాడు. అమ్మ, అన్నీ ఆయన చెప్పినట్టు వింటూ అణిగిమణిగి పడి ఉండాలా? కొట్టినా తిట్టినా నువ్వే నా సర్వస్వం అని నోరు మూసుకొని అతని కాళ్ళ దగ్గర పడి ఉండాలా? అలా ఉండడం నా వల్ల కాదు. స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు బ్రతకాలి అనుకుంటున్నాను. ఒకరి ఆంక్షలకి కట్టుబడి బ్రతకడం నా వల్ల కాదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం మీకు తప్పనిపిస్తే నేనేం చెయ్యలేను. ఇది నా జీవితం, నాకు నచ్చినట్టే ఉంటాను అని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది వదిన. తప్పులన్నీ అన్నయ్య చేసినట్టు తానేమీ తప్పు చేయనట్టు వదిన మాట్లాడుతుంటే అది విన్నా మాకు బుర్ర గిర్రున తిరిగింది. పెద్దమ్మకైతే ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదు. చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది, నేను నచ్చ చెప్తే వింటుంది అన్న నమ్మకంతో అక్కడికి వచ్చిన పెద్దమ్మ వదిన మాటలకి నివ్వెరపోయింది. అక్కడికి అన్నయ్య కోసం
మనసు చంపుకొని, చూడు సుధా, తప్పులన్నీ నువ్వు చేసి వాటిని మా అబ్బాయి మీదకి నెట్టేస్తున్నావు. ఇది సబబు కాదు. అయినా వాడు నిన్ను కొట్టాడు అంటే నేను నమ్మను. ఎందుకంటే నేను వాడిని అలా పెంచలేదు. అది వాడి మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఒకవేళ నువ్వు అన్నట్టు వాడు నీ మీదికి చెయ్యెత్తినా అందుకు పూర్తి బాధ్యురాలివి నువ్వే అవుతావు. వాడికి అంతలా కోపం తెప్పించి ఉంటావు. సరేలే, భార్యాభర్తలన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమే. వాటిని మనసు మీదికి తీసుకోకూడదు. ఆడవాళ్ళ మనమే సర్దుకుపోవాలి అన్న పెద్దమ్మ. వాడు నీకు నచ్చినట్టు ఉండడం లేదు అంటున్నావు. వాడొక్కడే ఎందుకు అలా ఉండాలి? నువ్వు కూడా ఉండొచ్చు కదా. అంటే ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువ ఇచ్చుకుంటూ ఒకరికి నచ్చినట్టు మరొకరు నడుచుకోవచ్చు కదా. ఇందులో తప్పేముంది చెప్పు. కొన్నిసార్లు వాడు తన మనసుకి నచ్చినట్టుగా నిన్నుండమని అని ఉంటాడు. నీకు నచ్చినట్టు వాడు ఉన్నప్పుడు వాడికి నచ్చినట్టు నువ్వు ఉండడంలో తప్పు లేదు కదా. ఈ మాత్రం దానికి వాడిని చెడ్డవాణిలా చూసి ఇలా విడాకుల వరకు వెళ్ళాలా? ఇది భావ్యం కాదు. నా మాట విను. అయ్యిందేదో అయిపోయింది. ఈ విడాకులు అవి వద్దు. రా, మన ఇంటికి వెళ్దాం. వాడు నీ మీద బెంగ పెట్టుకొని పిచ్చివాడయ్యాడు. వాడికి నువ్వంటే ఎంత ప్రేమ ఉందో నీకు మాత్రం తెలీదా? ఇక మీదట నీకు నచ్చినట్టు ఉండమని నేను వాడిని మందలిస్తాను. రా సుధా, ఇంటికి వెళ్దాం. నిన్ను నేను తీసుకొని వస్తానని అబ్బాయికి చెప్పి వచ్చాను. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అప్పుడు వాడు కూడా అక్కడే ఉంటాడు కదా. వాడి తప్పు ఉంటే కొడుకు అని కూడా చూడకుండా వాడిని మందలిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట విను, ప్రాధేయపడింది పెద్దమ్మ. నువ్వు మందలిస్తే మాత్రం మారతాడా ఏంటి? అయినా మీ కొడుకు ఏమీ శ్రీరామచంద్రుడు కాడు. అన్ని అవలక్షణాలు ఉన్నవాడే. అలాంటి అతనితో రాజీపడి కాపురం చేయాలని నేను అనుకోవడం లేదు. అయినా ఇదంతా ఎందుకు? నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ మీ ఇంటికి రాను. మీ అబ్బాయితో కాపురం చెయ్యను. మీదంతా వృధా ప్రయాస. ఇక వెళ్ళొచ్చు అన్నట్టు మాట్లాడింది ఆమె. అంతవరకు వదిన మాట్లాడుతున్న మాటలన్నీ విని మౌనంగా భరిస్తున్న నేను ఇక భరించలేకపోయాను. వదిన మాటలకి నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను. అదే పనిగా మా అన్నయ్యని చెడ్డవాడిని చేసి నువ్వేదో మంచిదానివి అయినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏ రోజైనా నువ్వు మా అన్నయ్యకు భార్యగా ప్రవర్తించావా? ఏ రోజైనా వాడి మనసు తెలుసుకునే ప్రయత్నం చేశావా? ఇంతవరకు నీకు నచ్చినట్టే కదా ఉన్నావు. నువ్వు అన్నా అనకపోయినా మా అన్నయ్య శ్రీరామచంద్రుని మించిన గుణగణాలు ఉన్నవాడు. ఇందులో మాకు ఎలాంటి సందేహము లేదు. కానీ నువ్వేమీ సీతమ్మవు కాదు కదా, శూర్పణఖవి. అందుకే భర్త ఉండగా ఫ్రెండ్ అని చెబుతూ మరో మగవాడి వెంట తిరుగుతున్నావు. ఈ విషయం తెలిసిన అన్నయ్య నిన్ను నిలదీసినందుకే కదా ఇప్పుడు ఇలా విడిపోవాలనుకుంటున్నావు. ఈ విషయం చెప్పకుండా ఏవేవో అబద్ధాలు కల్పించి చెప్తున్నావు ఎందుకు? అసలు నువ్వు విడాకులు తీసుకోవాలి అనుకోవడానికి కారణం మా అన్నయ్య ప్రవర్తన కాదు, నీ స్వార్థం. మరో మనిషి నీ జీవితంలోకి వచ్చాడు కదా. అందుకే అన్నయ్యను వదిలించుకొని అతనితో ఉండాలని అనుకుంటున్నావు. ఈ విషయం చెప్పకుండా ఏవేవో సాకులు చెప్తావెందుకు? ఆవేశంతో ఊగిపోయాను నేను. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.